ఎస్ఎస్ రాజమౌళి గారు పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ విలన్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి. కొంతమందికి నచ్చింది, కొంతమందికి ఎలా అనిపించింది అంటే 1000 కోట్లు బడ్జెట్ ఉన్న సినిమా, హాలీవుడ్ స్టాండర్డ్స్ని మీట్ చేయాలనుకున్న సినిమా, అలాంటప్పుడు ఇంకొంచెం బెటర్గా తీయాల్సిందని వాళ్ళ ఒపీనియన్. టు బి ఆనెస్ట్, నాకు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ ఇనిషియల్గా నాకు ఇది రాజమౌళి గారి సినిమా అయినా ఇప్పటివరకు ఆయన పీరియాడిక్ డ్రామాస్ తీసిండు, మిథాలజీ బేస్డ్ మూవీస్ తీసిండు. అలాంటి సడన్గా టెక్నాలజీ, సైన్స్, సూపర్ విలన్, రోబాటిక్స్ ఈ స్టైల్లో చూస్తుంటే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఆడియన్స్ కూడా కొంచెం టైం పడుతుందేమో ఇది రాజమౌళి గారి మూవీ అయినా అని యాక్సెప్ట్ చేయడానికి. అండ్ అలాగే చాలామంది అప్పుడే కంపారిజన్స్ కూడా స్టార్ట్ చేశారు. తెలిసిందే కదా, రాజమౌళి గారి మూవీ అంటే ఓవర్ అనలైజ్ చేస్తారు. కొంతమంది క్రిస్ 3 మూవీలో విలన్ క్యారెక్టర్ కనెక్ట్ చేస్తారు. అలాగే కొంతమంది తమిళ వాళ్ళు అయితే 24 మూవీలో ఆత్రేయ క్యారెక్టర్ని అప్పుడే కనెక్ట్ చేసుకుంటారు. బేసిక్గా వాళ్ళు కంపేర్ చేస్తారు. ఇప్పుడు వీల్ చైర్లో విలన్ ఉండడం అనేది ఫస్ట్ టైం కాదు, హాలీవుడ్లో ఇంతకుముందు జరిగింది. సో కొంతమంది వాళ్ళే ఫస్ట్ టైం క్రియేట్ చేసినట్టు ఫీల్ అయిపోతారు. అలా ఏం లేదు. అండ్ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆయన జనరల్గా ఆయన మూవీస్లో విలన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ హీరో కన్నా రాజమౌళి గారి మూవీస్లో విలనే స్ట్రాంగ్ ఉంటాడు. సై, ఛత్రపతి, బాహుబలి, ఈగ ఇలా ఏ మూవీ చూసుకున్నా సరే విలన్ జనరల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు. ఫర్ ద ఫస్ట్ టైం సరిగ్గా నిల్చోలేని, ఇన్ఫ్యాక్ట్ కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేని విలన్ ఏం చేస్తాడో చూద్దాం. మరి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ ఫ్యాక్టర్ అయితే. టు బి హానెస్ట్, నాకైతే పోస్టర్ విషయంలో నేను పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేను ఆయన నుంచి. మనకు కావాల్సిన సినిమా పోస్టర్లు అంటే ఏముంది, ఇవాళ ఉంటే రేపు పోతే, గుర్తుంచుకోరు ఎవరు. అలాగే మార్కెటింగ్ విషయంలో ఈజ్ నెంబర్ 1. ఆల్రెడీ నేను ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్ చూస్తున్నప్పుడు యాడ్ ఓవర్ మధ్యలో ఒకే ఒక యాడ్ వస్తుంది. అది ఇది SSMB 29 ఫిలిం గురించే. సో మార్కెటింగ్ అయితే నో డౌట్ ఆయన ప్రాపర్గా చేస్తుండు. అలాగే హాలీవుడ్లో ఎస్టాబ్లిష్ అయిన ప్రియాంక చోప్రాని లైక్ ఈ మూవీలో ఉంది కాబట్టి సో హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈజీగా రీచ్ అయిపోతారు. సో మార్కెటింగ్ విషయంలో అయితే నో డౌట్. అండ్ ఈ పోస్టర్స్ అంటే ఇప్పుడు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే మూవీ మీద నమ్మకం ఉంది, ఎస్పెషలీ రాజమౌళి గారి మీద ప్రాపర్ నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. ఐ మీన్ టు సే అసి November 15th ఈవెంట్ అవుతుంది కదా, అప్పుడు చూద్దాం ఏముంటుంది అందులో.